దగ్గర ఉంది. సో ఇది మీ చేతుల్లో ఉన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు రేపు అమిత్ షా గారు చెప్పినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే రేపు మీరు అధికారంలోకి వచ్చాక సుప్రీంకోర్టులో వాదన వినిపిస్తారు. ఇది తొందరగా తేల్చని 14 ఏళ్ళు అయిపోయిందంటే ఇప్పుడు అయోధ్య కూడా ఏళ్ళ దగ్గర ఉంది. మనం సబ్జుడిస్ అని మాట్లాడకుండా ఉంచలేదు కదా, మాట్లాడతాం. అట్లాగే దీని మీద కూడా అమిత్ షా గారు చెప్తుంది ఏంటంటే తీసేస్తామని చెప్పి, అంటే ప్రభుత్వం తరపున ఆ వాదన వినిపిస్తారనే కదా. అప్పుడు ఇక రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేనట్టే. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇది ఇంపీడ్ అవ్వచ్చు కాబట్టి ఎవరైనా ఇంపీడ్ అవ్వచ్చు. ప్రస్తుతం ఈ కేసు జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ వేరే జరుగుతుంది. దీనిలో ఇంపీడ్ అవ్వాలనుకుంటే ఎవరైనా ఇంపీడ్ అవ్వచ్చు. సుప్రీంకోర్టు ఖచ్చితంగా అడుగుతుంది కదా కేంద్రాన్ని కూడా, రిజర్వేషన్ అదే అడగచ్చు. నేనేం కాదన్నా. ఇప్పుడు 14 ఏళ్ళు అయితే ఇప్పుడు దాని మీద ఏం లేదు. అయితే నేను చెప్పేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ వ్యూ పాయింట్ దీనిలో ఏంటంటే, మా వ్యూ పాయింట్ రాజ్యాంగంలో అయితే బ్లాంకెట్ గా ఏ మతానికి రిజర్వేషన్ ఇవ్వటం అన్నది వ్యతిరేకం. భారతీయ జనతా పార్టీ కూడా దాని వ్యతిరేకం. అయితే రాజ్యాంగంలో ముస్లింలు కానీ ఏ మతం కానీ దానిలో ఉన్న కులాలు ఆర్థిక సామాజిక పరంగా వెనుకబడి ఉన్నాయని చెప్పేసి శాస్త్రీయంగా తేల్చి ఎంపరికల్ డేటాతో ఉండేటట్టయితే రాజ్యాంగం ఓకే అంటది, భారతీయ జనతా పార్టీ కూడా ఓకే అంటది. భారతీయ జనతా పార్టీ రన్ చేస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇందాక నేను చెప్పినట్టు ముస్లింలు కొన్ని తెగలు వెనకబడి తేడాగా రిజర్వేషన్ ఇస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. రైట్, ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారు విందాం. किया है कि भारतीय जनता पार्टी की सरकार बनते ही ये 4% मुस्लिम आरक्षण हम समाप्त कर देंगे और ये 4% मुस्लिम आरक्षण का जो सीट बचता है वो एसटी, ओबीसी और एसटी में देकर उनको न्याय करने का काम ये भारतीय जनता पार्टी की सरकार करेगी. రైట్, ఇదండి డైరెక్ట్ గా రిజర్వేషన్ అనే చెప్పారు. 4% తీసేసి అది వీళ్ళకి ఇస్తాం. తెలంగాణ రాష్ట్ర ఎన్నికలప్పుడు చెప్పిన విషయం నేను చెప్తున్నా కదా. ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర రిజర్వేషన్ ఎలా వచ్చింది? రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి బ్లాంకెట్ అదే చెప్తున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వర్తిస్తుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ ని ప్రస్తుతానికి పెండింగ్ లో ఉంది, సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. అది క్లియర్ అవ్వాలి. అది క్లియర్ అయితేనే కానీ మనం ఇక్కడ చేయకూడదు. తెలంగాణ అంటే వేరు కదా. ఎట్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిజర్వేషన్ కదా, తెలంగాణకు సపరేట్ వాళ్ళు వేరే డివైడ్ అయిపోయినాక మొత్తం తీయాలి, లేకపోతే ఒక చోట తీయడం అనేది ఉంటుందా? లేదు, మీరు ఒకసారి స్టడీ చేయండి. నేను కూడా చూశాను. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక దానికేదో మళ్ళీ ఏదో చేశారు. గురు ఓ మై గురు చెప్పు, స్లాబ్ పై కెమికల్ వాటర్ ప్రూఫింగ్ వేయడంతో లీకేజీ ఓడిస్తుంది, ఏళ్ల తరబడి అవుతుంది లాసు. అదే ఏషియన్ పెయింట్స్ వారి డ్యామ్ ప్రూఫ్ వేయడంతో లీకేజ్ ని